హిమాచల్ ప్రదేశ్ అనగానే మనకు బాగా గుర్తొచ్చేవి ఏమేమి ఉంటాయి? మంచు కొండలు, లోయలు, అందంగా ఉండేటువంటి వ్యూసు. కానీ ఆ ప్రకృతి అందాల వెనక ఎన్నో వింతైన, నమ్మలేనటువంటి కొన్ని ఆచారాలు ఈ రోజుకి కూడా జరుగుతున్నాయి. నిన్న మొన్న కాదు. ఎన్నో సంవత్సరాల క్రితం కాదు. ఇప్పుడు కూడా ఉన్నాయి. భారతదేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ సంస్కృతి గాని, జీవన విధానం గాని చాలా విభిన్నంగా ఉంటుంది. ఎన్నో సెంచరీస్‌గా వస్తున్నటువంటి నమ్మకాలు ఇప్పటికీ వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దాని వెనక బరం బలమైన సామాజిక, ఆర్థిక కారణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని వివాహ పద్ధతులు, పండుగలు ఇవన్నీ చూస్తే దేవభూమిగా పిలువబడేటువంటి ఈ ప్రాంతంలో ఎంతటి వైవిధ్యం ఉంది, డైవర్సిటీ ఉందని కూడా మనకు అర్థమవుతుంది. ఈ మోడర్న్ వరల్డ్ ఎంతగా మారిపోతూ ఉన్నా, ఈ మౌంటైన్స్ మధ్య ఉండేటువంటి పీపుల్ తమ ఓల్డ్ ట్రెడిషన్స్‌ని ఇప్పటికీ కూడా అట్లాగే జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. హిమాచల్‌లోని వింత ఆచారాలు చూస్తే కిన్నోరు, సిరిమోర్ లాంటి ప్రాంతం చూస్తే అంటే ఎక్కువ మందితో పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి ఒక ట్రెడిషన్ ఇక్కడ చాలా క్లియర్‌గా ఉంది. ఒక విచిత్రమైనటువంటి వివాహ వ్యవస్థ అనమాట ఇది. దీనిని ద్రౌపది ప్రథ అని పిలుస్తారు. అంటే ఒకే ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు అందరూ కలిసి ఒకే స్త్రీని పెళ్లి చేసుకొని కలిసి అందరూ కలిసి ఒకే దగ్గర జీవిస్తారు. మహాభారతంలో పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్నటువంటి సాంప్రదాయాన్ని తాము పాటిస్తున్నామని హట్ట తెగ ప్రజలు ఇప్పటికీ కూడా అక్కడ నమ్ముతారు. అయితే ఈ ఆచారం వెనక ఒక ముఖ్యమైన ఆర్థిక కారణం ఖచ్చితంగా ఉంది. ఈ పర్వత ప్రాంతాల్లో వ్యవసాయం చేయడానికి వీలైనటువంటి భూమి చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ అన్నదమ్ములు వేరువేరుగా పెళ్లిళ్ళు చేసుకుని వేరువేరు కాపురాలు పెడితే వారి సంతానం పెరిగే కొద్దీ ఆ కొద్దిపాటి భూమి మొక్కలైపోయి కుటుంబాలు పేదరికంలో కూరుకుపోతున్నాయి. అందుకే ఆస్తి విడిపోకుండా కుటుంబం అంతా కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ పద్ధతిని శతాబ్దాలుగా వాడుకలో ఉంచారు అని తెలుస్తుంది. కానీ ఇప్పటి తరం యువత చదువుకోవటం కానీ, ఉద్యోగాల వైపు వెళ్ళటం కానీ, దాంతో ఈ పద్ధతిని పక్కన పెట్టి సాధారణ వివాహాల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ సామాజిక జీవితంలో దేవీ దేవతల వ్యవస్థ చాలా కీలకంగా ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. ప్రతి గ్రామానికి ఒక సొంత దేవత ఉంటుంది. ఏ గ్రామానికి ఆ గ్రామానికి మన గ్రామ దేవతల్లాగా. ఊర్లో ఏ గొడవ వచ్చినా, భూమి వివాదాలున్నా కోర్టుల చుట్టూ తిరగకుండా దేవత పల్లకి ముందే పంచాయతీ అనేది వాళ్ళు సింపుల్గా పెట్టేసుకుంటారు. అక్కడ వచ్చే తీర్పుని దైవ శాసనంగా భావించి అందరూ సైలెంట్గా యాక్సెప్ట్ చేసేస్తారు దాన్ని. ఈ దేవతా వ్యవస్థ పర్యావరణాన్ని కాపాడంలో కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. దేవన్ అని పిలువబడేటువంటి ఒక పవిత్రమైన అడవులు ఉన్నాయి ఇక్కడ. ఈ అడవుల్లో ఉండే చెట్లని దేవతల నివాసాలుగా వాళ్ళు భావిస్తారు. అందుకే ఎవరు ఒక పచ్చ చెట్టును కూడా వాళ్ళు నరకరు. కనీసం కింద పడిన ఎండిన ఆకులను కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళరు. సో ఈ నమ్మకమే ఎన్నో అరుదైన వృక్ష జాతుల్ని కాపాడుతుంది. అయితే గుడిని పల్లకిని నిర్మించేది కింద కులాల వారే అయినా కొన్ని చోట్ల దళిత వర్గాలకి ఆలయాల్లోకి ప్రవేశం లేకపోవడం లాంటి దారుణమైన సామాజిక రుగ్మతలు, అసమానతలు చాలా నీచమైనవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పండగల విషయాన్ని అబ్జర్వ్ చేస్తే సిమ్లా దగ్గర దీపావళి తర్వాత రోజున పత్తర్ మేళా అనే ఒక రాళ్ల పండుగ జరుపుకుంటారు. ఇందులో రెండు వర్గాల ప్రజలు చేరి ఒకరి మీద ఒకళ్ళు పెద్ద ఎత్తున రాళ్ళు కూడా విసురుకుంటూ ఉంటారు. అలా విసురుకున్నప్పుడు ఎవరికైనా గాయమై రక్తం వస్తే ఆ రక్తాన్ని తీసుకెళ్ళి భద్రకాళి మాతకి తిలకంగా పెట్టడంతో ఆ యుద్ధం అక్కడితో ఆగిపోతుంది. ఇలాంటి వింత వింత ఆచారాలు ఉంటాయన్నమాట ప్రపంచం వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా. మీకు కూడా ఎక్కడన్నా ఇట్లాంటి తెలిస్తే కామెంట్ చేయండి.